ఏపీలో ఎలక్షన్లు దగ్గర పడతా అంటే ఇంకా సమయం లేదు మిత్రమా అన్నట్టే ప్రచారాలకి తయారైపోయినారు ఏపీలో లీడర్లు. ఇంకా ఇప్పటి నుండి ఎలక్షన్స్ అయిపోయే వరకు ప్రజల్లోనే ఉండాలి అనుకున్నట్టున్నారు. అందుకే రోజులో 20 గంటలు ప్రజల్లోనే తిరుగుతా ప్రచారాలు చేస్తున్నారు. అందరికంటే ఏపీలో వైసీపీ పార్టీ లీడర్ల జోరు మామూలుగా లేదు. అందులో సీఎం జగన్ గారి గురించి కొత్తగా చెప్పేదేముంది చెప్పండి. ఊరూరు తిరిగి పబ్లిక్కి బ్రహ్మాండమైన ముచ్చట్లు చెప్తున్నాడు. ఇంకా ఏమేమి ముచ్చట్లు చెప్తున్నాడో మనం కూడా ఒకసారి వినేసొద్దాం పదండి. సిద్ధం అనుకుంటా యుద్ధానికి బస్సులు వేసుకొని బయలుదేరిండు ఏపీ సీఎం జగనాలు సారు. అగ చూడూలి సారు జోషు, సారు ఊపు, సారు ముఖంలో గెలుపు కళ ఎట్టుట్టి పడుతుందో చూడూలి. అట్టా ఇడుపులపాయల సురువు చేసిన బస్సు యాత్ర రెండో నాడు ఆళ్లగడ్డ మీదికెంచి చిన్నగా మెల్లగా నంద్యాలకు వచ్చింది. ఇగిట్ట ఆళ్లగడ్డలో తిరుగుతున్న జగనాలు సార్ను కలిసేతందుకు వచ్చిన వికలాంగులతోని కింద కూర్చొని మాట్లాడిండు సీఎం సారు. మంచి చెడ్డలు అరుచుకున్నాడు. మీకు నేనున్నా అని భరోసానిచ్చిండు. అట్టా పొద్దుమూకంగా నంద్యాలలో మీటింగ్ పెట్టి పడివడని పార్టీలోని పొట్టు చాపించిండు. ధర్మ అధర్మ యుద్ధానికి రెడీ కావాల్సిన టైం వచ్చింది. మరో ధర్మ అధర్మ యుద్ధానికి రెడీ కావాల్సిన టైం వచ్చింది. ఈ యుద్ధంలో ధర్మం వైపున మీరు నిలబడడానికి, యుద్ధం చేయడానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. విశ్వసనీయతకు వంచనకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధంలో మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. పేదవాడి భవిష్యత్తుకు అండగా నిలబడేందుకు మీరంతా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఇట్టా ఆ దిక్కునుంటారా ఈ దిక్కునుంటారా మీరే ఆలోచన చేసుకోరి అన్నట్టే పబ్లిక్ కు పొట్టు ముచ్చట్లు చెప్పిండు. గుంపులు పెట్టినా గ్రూపులు కట్టినా మీ అండున్నంత కాలం నన్ను ఎవ్వలేం చేయలేరు అన్నట్టే డైలాగుల మీద డైలాగులు వేసిండు సారు. ఇటువైపున చూస్తే జగన్ ఒక్కడు, అటువైపున చూస్తే ఒక చంద్రబాబు, ఓ దత్తపుత్రుడు, వీరికి తోడు ఒక జాతీయ బీజేపీ అనే పార్టీ, పరోక్షంగా మరో కాంగ్రెస్ పార్టీ. ఇట్టా ఒక పక్క ఆయన గురించి ఆయన చెప్పుకుంటూనే ఎగస్ పార్టీ వాళ్ళ మీదకి ఎత్తెత్తిపోసిండు. పొత్తుల సంసారం చేస్తున్న లీడర్లను పొట్టు చాపించిండు. అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి మీ బిడ్డ ఇన్ని చేయగలిగాడు, ప్రతి వ్యవస్థలోనూ మార్పు తీసుకొచ్చాడు. మీ బిడ్డ ఇన్ని చేయగలిగాడు. కానీ ఎందుకు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, 3 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు, 75 ఏళ్ల వయసున్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయలేకపోయారు మీ బిడ్డ చేసినట్టుగా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇక ఓట్లయితే దగ్గర పడుతున్నాయి, ఎవరికి ఓటేస్తారో మీరే ఆలోచన చేసుకోరి అన్నట్టే మాట్లాడుకొచ్చిండు. ఇట్టా సిద్ధం పేరుతోని సభలు పెట్టుకుంటా పబ్లిక్ నంతా యుద్ధానికి సిద్ధం చేసేటి ఎగిరం చేస్తున్నాడు జగనాలు సారు మాటలు చూస్తుంటే ముందడి పొడుగుతా ఎగస్ పార్టీ వాళ్లకు ఇగింత సురుకులు గట్టిగానే అంటిచ్చేటట్టున్నది అనుకుంటున్నారట ఏపీ పబ్లిక్. చూడాలి ఎట్టుంటదో.